రబీ వరి సాగుకు సమయం ఆసన్నమైంది. రైతులు రకాలను ఎంచుకొని విత్తనాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు. ఈ దశలో రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలతో పాటు అనేక కొత్త వరి వంగడాలను శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు. ప్రాంతాలకు అనుగుణంగా వీటి గుణగణాల్ని పరిశీలించి ఏటా సాగు చేసే సంప్రదాయ రకాల స్థానంలో రైతులు వీటిని సాగుకెంచుకోవచ్చు. తెలంగాణకు అనువైన వరి వంగడాలు, వాటి విశిష్ట లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వరి ఖరీఫ్, రబీలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంటుంది. ప్రస్తుతం రబీ పంటగా సాగు చేసే రైతుల కోసం సన్న, దొడ్డుగింజ రకాల విత్తనోత్పత్తి చేసింది నల్గొండ జిల్లా కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం. రైతులు పాత రకాలకు స్వస్తి చెప్పి అధిక దిగుబడినిచ్చే ఈ రకాల వైపు దృష్టి సారిస్తే అధిక దిగుబడిని పొందేందుకు ఆస్కారముంటుంది. సరైన రకాన్ని సరైన సమయంలో సాగు చేస్తే మంచి దిగుబడిని పొందవచ్చు. ప్రస్తుతం రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతుల కోసం కంపాసాగర్ పరిశోధనా స్థానంలో ఉన్న వరి రకాలు, వాటి గుణగణాల గురించి వివరాలు తెలియజేస్తున్నారు కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త లింగయ్య. ఈ ఖరీఫ్ సీజన్లో 5 వరి రకాలపై వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. అందులో మనకి సన్నగింజ రకాలు ఉన్నాయి, దొడ్డిగింజ రకాలు ఉన్నాయి. ముఖ్యంగా బీపీటీ 5204, కేఎన్ఎం 1638, కేపీఎస్ 6251 ఈ 3 రకాలు కూడా సన్నగింజ రకాలు. వీటి మీద వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. వీటితో పాటుగా దొడ్డి గింజలను కూడా మనము వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి MTU 1010, కేఎన్ఎం 118 ఈ 2 రకాల దొడ్డి గింజ రకాలను కూడా వరి విత్తనోత్పత్తి చేపట్టడం జరిగింది. ఈ 5 రకాలను సుమారుగా 85 ఎకరాల్లో ఈ వర్షాకాలంలో ఇక్కడ వేయడం జరిగింది. ఈ యాసంగి సీజన్లో రైతాంగము వరిలో ఎటువంటి విత్తనాన్ని సాధారణంగా మనకి తెలంగాణలో రాష్ట్ర రైతాంగం యాసంగి సీజన్లో ఎక్కువ దొడ్డు గింజ రకానికి మొగ్గు చూపుతుంటారు. కాబట్టి దొడ్డు గింజ రకాల్లో మనం చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా మన తెలంగాణలో రాష్ట్రంలో రైతాంగం వేసే రకంలో కేఎన్ఎం 118 అనే రకం అందుబాటులో ఉంది. అలాగే MTU 1010 ఈ రెండు దొడ్డు గింజ రకాలు మనకు వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నుండి అందుబాటులో ఉన్నాయి. ఈ 2 రకాలు వేసుకోవచ్చు మనము. ఇదేంటంటే 120 నుంచి 125 కాల పరిమితిని కలిగి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. ఈ 2 కూడా కొంతవరకు సుడిదోమని తట్టుకునే రకాలే ఈ 2 రకాలు. వీటితో పాటుగా ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాచుర్యంలో వచ్చిన మరో దొడ్డిగింజ రకం మనకి JGL 24423 ఈ రకం కూడా మనకు 125 నుంచి 130 రోజుల్లో కోతకు వస్తుంది. ఇది కూడా మంచి దిగుబడిని ఇచ్చే రకము. ఇది ఎక్కడైనా యాసంగి సీజన్లో కొంత చౌడు ఉందంటే కూడా ఈ రకాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ 3 రకాలను మనం యాసంగి సీజన్లో దొడ్డిగింజ కింద మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటుగా మనకు WGL 1537 దొడ్డిగింజ రకం కూడా ఉంది. అది కూడా మనం ప్రయత్నించవచ్చు. వీటితో పాటుగా ఇంకెవరైనా రైతాంగము మనం సన్నగింజ వైపు సాగు చేసుకోవాలంటే కూడా మనకు మంచి రకాలు ఉన్నాయి. అంటే 120 నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగిన సన్నగింజ రకాలే మనకు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి కేఎన్ఎం 1638 అనే సన్నగింజ రకం మనకు అందుబాటులో ఉంది వ్యవసాయ పరిశోధన కంపాసాగర్ నందు. దాంతోపాటుగా RNR 15048 ఈ 2 రకాలు కూడా మనకు 125 రోజుల నుంచి 130 రోజులకు కాల పరిమితి కలిగిన రకాలు. వీటితో పాటుగా ఇంకా సన్నగింజ రకానికి వచ్చినట్లయితే మనకి WGL 962 అనే రకము. ఇది కూడా 125 రోజులకు వస్తుంది. బీపీడి గింజను పోలి ఉంటుంది. ఇది తక్కువ కాల పరిమితిలో మంచి దిగుబడిని ఇచ్చే రకము. ఇది కూడా కొంతవరకు సుడిదోమను మనకి గాలిమిర్జిని కూడా తట్టుకునే రకము. వీటితో పాటుగా మనకి ఈ వ్యవసాయ పరిశోధన స్థానం కంపాసాగర్ నుండి KPS 6251 అనే సన్నగింజ రకం కూడా ఉంది. ఇది కేవలం 110 నుంచి 115 రోజుల కాల పరిమితి కలిగిన రకము. ఇది కూడా బీపీడి గింజను పోలి ఉంటుంది. 115 రోజులకే కోతకు వస్తుంది. సుమారుగా ఈ రకం ఏంటంటే మనకి సుడిదోమను తట్టుకుంటుంది, కొంతవరకు చౌడును తట్టుకుంటుంది, అగ్గి తెగులను తట్టుకుంటుంది. ఈ యాసంగి సీజన్లో దొడ్డు రకం కానీ సన్న రకం కానీ వేయాలనుకున్న రైతులు మీరు ముందుగా ఈ నీటి వసతిని, మార్కెటింగ్ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకం అయితే మీరు వేసుకుంటారని దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ సంప్రదిస్తే విత్తనం మన దగ్గర అందుబాటులో ఉన్నది.